హలో అండి, అందరికీ నమస్కారం. రాజకీయాల్లో బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నప్పుడు, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మాటలు చాలా జాగ్రత్తగా రానివ్వాలి. ఒకవేళ మాటలు జాగ్రత్తగా లేకపోతే, మాట తూలితే అవతల వాళ్ళు కూడా రివర్స్ కౌంటర్స్ ఇస్తారు. అదే రకంగా దానికి కూడా సిద్ధపడి ఉండాలి. మనం ఒక మాట అంటున్నామంటే రివర్స్గా మనని 10 మాటలు అనేవాళ్ళు ఉంటారు అనేది కూడా గమనంలో పెట్టుకొని మాట తూలాలి. లేటెస్ట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అద్దంకి నియోజకవర్గ పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఆర్సెల్ఆర్మిట్టల్ ప్రాజెక్టు సాధించడానికి కారకుని నేనే మాట్లాడాను, నేనే భూసేకరణకు సంబంధించిన పనులు కూడా చూశాను. కాకపోతే ఎలక్షన్ కూడా వచ్చింది, తర్వాత చంద్రబాబు నాయుడు ఫాలోఅప్ చేసుకొని తీసుకొచ్చుకున్నట్టున్నాడు. దాన్ని చంద్రబాబు నాయుడు తన ఖాతాలో వేసుకుంటున్నాడు, క్రెడిట్ చోరీ చేస్తున్నాడు, క్రెడిట్ దోపిడీ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ముఖాన్ని, ఇంకా నేను ఆ మొత్తం పదం చెప్పడం నాకు ఇబ్బంది, ఒకసారి వినండి. తర్వాత నక్కపల్లిలో మన హయాంలోనే వీళ్ళకి భూములు చూపించిన తర్వాత నక్కపల్లిలో వీళ్ళు ఎన్నికలకు మునిపే రావడము, నక్కపల్లిలో భూములు కూడా చూసుకోవడము, భూములు వాళ్ళకు నచ్చడము, అక్కడ ఆల్రెడీ అప్పటికే ఏపీఐసి భూములు మన దగ్గర ఉన్నాయి. ఆ భూముల్లో నుంచి వీళ్ళకి 2200 ఎకరాలు మనం అప్పటికే సూత్రప్రాయంగా వీళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. సూత్రప్రాయంగా ఇచ్చేదానికి అడుగులు ముందుకు కూడా వేశాం. ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది, ఇది జరిగింది. ఇక్కడ చూస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనం అంత దూరం తీసుకొచ్చిన ప్రక్రియను ముందుకు తీసుకుపోయినాడు. అంతే ఈయన చేసింది. ఓ జూమ్ కాల్ పెట్టుకున్నాడు, మాట్లాడినాడు, అంతే. ఇప్పుడు చూస్తే పేపర్ చూస్తే ఏమనిపిస్తుంది, అసలు మిట్టల్ అనేవాడు చంద్రబాబు నాయుడు సుందర ముఖార విందాన్ని చూసి. విన్నారు కదా, ఇలాంటి పదాలు వాడాడు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు వాడిన పదాలు అభ్యంతరకరం. సరే, నేనే గూగుల్ డేటా సెంటర్ సాధించాను, నేనే భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టాను, నేనే ఆర్సెల్ఆర్మిట్టల్ ప్రాజెక్టు పట్టకొచ్చాను, నేనే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేశాను, నేనే వెలుగొండ ప్రాజెక్టు కంప్లీట్ చేశానంటే సరే, ప్రజలు నమ్ముతారా నమ్మరా అది ఎవరిష్టం వాళ్ళది. నిజాలేంటో ప్రజలకు తెలుసు. అది వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఈ మాట టీడీపీ కార్యకర్తలకు కొంత ఇబ్బందికరంగా అనిపించింది. వెంటనే కేంద్ర మంత్రి, టీడీపీ నాయకుడు పెంబసాని చంద్రశేఖర్ దానికి కౌంటర్ ఇచ్చారు. ఆయన ఏమన్నారు, ఇలా మాట్లాడకూడదు, సబ్జెక్టుగా మాట్లాడాలి, సబ్జెక్టుగా మాట్లాడితే సబ్జెక్టుగా సమాధానం చెప్తాం, మాట్లాడటం మాకు మాత్రం రాదా, మేము మాట్లాడితే ఒకసారి వినండి. నిన్నేమో మైండ్ సెట్ గురించి మాట్లాడారు, అంటే మాకు మైండ్ సెట్ బాగాలేదని. నిన్నేమో చంద్రబాబు గారిని ముఖం గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే చెప్తా ఉన్నా, మీకు ఉంటే రాష్ట్రం మీద అభిప్రాయం ఏదన్నా ఉంటే రాజకీయాలు మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి, అంతేగతం వ్యక్తిగతంగా ఏది పడితే అది మాట్లాడితే మేము కూడా మాట్లాడొచ్చు. ఫిజికల్గా బాడీ షేమింగ్ అని ఇవన్నీ కూడా ఆ చంద్రబాబు గారి మొహమే తెలుగు జాతి ఈరోజు ప్రపంచంలో తలెత్తుకునే విధంగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మైండ్ సెట్ గురించి మీరు మాట్లాడతారు, ఎవరిది మైండ్ సెట్ ప్రాబ్లం అని నేను ముందే చెప్పా. ప్రజావేదికను కూల్చిన మైండ్ సెట్టా, లేకపోతే పాస్ పుస్తకాలపై బొమ్మేసుకున్నది మైండ్ సెట్టా, ఎవరిది మైండ్ సెట్? మాస్కులు అడిగిన పాపానికి ఒక వ్యక్తిని సైకోగా చిత్రీకరించి చంపింది మైండ్ సెట్, ఎవరిది మైండ్ సెట్ అని అడుగుతాను. ఇట్లా 100 మాట్లాడగలం. కాబట్టి మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, రాజకీయంగా వ్యతిరేకించండి, కానీ మా నాయకుల్ని కించపరిస్తే మేము కూడా నిన్ను బాడీ షేమింగ్ చేయాలంటే ఒకే ఒక్క మాటతో నిన్ను చంపేయగలను. కానీ నాకు సంస్కారం అడ్డుంది కాబట్టి నేను నిన్ను మాట్లాడనని చెప్పి తెలియజేసుకుంటూ, ఇది పెంబసాని చంద్రశేఖర్ గారు మాట్లాడిన మాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడబట్టి పెంబసాని చంద్రశేఖర్ గారు కౌంటర్ ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకపోయి ఉంటే ఆ మాట అనేవాళ్ళ, ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు పడాల్సి వచ్చేదా? అంటే ముందుగా మాట నేపథ్యం ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు పెంబసాని గారు మాట్లాడిన దాని మీద వైసీపీ కార్యకర్తలు హట్టై ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు సోషల్ మీడియాలో పెంబసాని గారిని, చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీని తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఇప్పుడు వైసీపీ కార్యకర్తలకు ఏ రకంగా అయితే ఇబ్బంది అనిపించిందో అదే ఇబ్బంది చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు అదే రకంగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు మాటలతో మేము చంపగలం అనే ఒక మాట వాడారు, దానికి వైసీపీ కార్యకర్తలకు ఇబ్బంది అనిపించింది. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నీదేని బాయి చూసుకోవాలని, ఇక వయసు అయిపోయింది మూలను కూర్చొని కృష్ణారామ అనుకోవాలని, అదే విజయసాయిరెడ్డి అయితే ఏకంగా వచ్చే ఎన్నికలకు చంద్రబాబు బతుకుంటే అనే పదం కూడా వాడాడు. ఇలాంటి మాటలు వైసీపీ వాళ్ళు చాలాసార్లు మాట్లాడారు. మరి దానికి ఏంటి? ఒక స్థాయిలో ఉన్న వాళ్ళే మాట్లాడారు. ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చాలా మాట్లాడారు.
చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద ఉరి తీయాలి అన్నట్టు మాట్లాడారు. ఒక్క చంద్రబాబు నాయుడు గారి మీద మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది మీద తన నోటి దూలను ప్రదర్శించారు. చెల్లి కట్టుకున్న చీర మీద కామెంట్ చేసిన అన్నయ్య జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి పసుపు చీర కట్టుకొని వెళ్ళింది అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వాడారు షర్మిల గారి గురించి. ఒక చెల్లి గురించి అన్న మాట్లాడిన మాట ఇది కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇక పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అయితే అనేక సార్లు అనేక రకాలుగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ మాట్లాడారు. పార్టీలు మార్చినట్టు, జెండాలు మార్చినట్టు, పెళ్ళాలను మారుస్తాడు, ఇలా మాట్లాడే ప్రయత్నం చేశాడు. చంద్రబాబు నాయుడికి దత్తపుత్రుడు అంటూ మాట్లాడే ప్రయత్నం చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, దానికి కౌంటర్ వస్తే రిసీవ్ చేసుకోలేరు, అంతేనా? సరే, ఏదేమైనా ఇప్పుడు అంబటి రాంబాబు గారు స్పందించారు పెమ్మసాని గారి కామెంట్స్ మీద. ఆయన ట్వీట్ చేశారు, మా మాటలతో చంపే రౌడీవా పెమ్మసాని నువ్వు, వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్తో ఒక తన్నుదంతే పోయి అమెరికాలో పడతావంటూ పెమ్మసాని గారి గురించి మాట్లాడారు. నిజానికి అంబటి గారి స్థాయి ఏంటి, పెమ్మసాని గారి స్థాయి ఏంటి ఇక్కడ మాట్లాడుకుందాం. అంబటి రాంబాబు గారు 1989లో మొదటిసారి రేపల నుంచి, ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 1994 ఎన్నికల్లో ఓడిపోయారు అదే రేపల నుంచి, 1999 ఎన్నికల్లో ఓడిపోయారు అదే రేపల నుంచి. తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా భయపడ్డారు. 2004 ఎన్నికల్లో పోటీ చేయలేదు, 2009 ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఒక రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్పొరేషన్ చైర్మన్గా అంబటి రాంబాబు గారు పనిచేశారు. ఆ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేస్తున్న సమయంలో కూడా ఒక మహిళతో అనైతికంగా ప్రవర్తిస్తూ స్టింగ్ ఆపరేషన్లో దొరికారు. సరే, అప్పుడేదో కవర్ చేసుకున్నది అయిపోయింది. తర్వాత మళ్ళా రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ పెడుతున్నప్పుడు వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వేవ్లో గెలిచారు. మళ్ళీ 2024లో అదే సత్తెనపల్లి నుంచి ఓడిపోయారు. అది అంబటి రాంబాబు గారు ఒక 2 సార్లు ఎమ్మెల్యే. ఎప్పటి నుంచి 30 ఇయర్స్ ఇండస్ట్రీలో 2 సార్లు ఎమ్మెల్యే, అనేక సార్లు పోటీ చేసి. అది అంబటి రాంబాబు గారి పరిస్థితి. మరి పెమ్మసాని చంద్రశేఖర్ గారు నిజానికి ఆయన రాజకీయాలతో సంబంధం లేకుండా ఓయూలో వైద్య విద్య కంప్లీట్ చేసి అమెరికా వెళ్ళి అక్కడ కంపెనీ పెట్టి, అక్కడ సూట్ కేసు కంపెనీలు పెట్టలే. అమెరికాలో అలా ఎలో కూడా ఉండదు. అమెరికాలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అక్కడ నిజాయితీగా సంపాదించాల్సిందే. ఏమాత్రం అనైతిక కార్యక్రమాలకు పాల్పడ్డా వాళ్ళని పట్టుకుని అమెరికాలో పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటాయి. అమెరికా చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. సో అక్కడ కష్టపడి సంపాదించుకొని ఆంధ్ర మీద ఉన్న ప్రేమతోటి మళ్ళా ఆంధ్ర రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయాలని రాష్ట్ర విభజన తర్వాత పర్టికులర్గా ఏపీ రాజకీయాలకు వద్దాం అనుకుంటే అప్పుడు ఏదో నరసరావుపేట టికెట్ అడిగారు. తర్వాత అది టీడీపీ వాళ్ళు రాయపాటి సాంబశివరావు గారికి ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఏదైనా టికెట్ కోసం ఆశించారు. మొన్న 2024 ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేసే అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకొని తొలిసారి పోటీ చేసి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. ఇలా కేంద్ర మంత్రిగా పెమ్మసాని గారి పని గురించి అందరికీ తెలుసు, మోడీ గారు కూడా మెచ్చుకుంటున్నారు ఆయన పని గురించి. ఇవాళ అదే పెమ్మసాని గారి గురించి వరుసగా ఓటమిని ఎదుర్కొన్నటువంటి అంబటి రాంబాబు ఏదో బ్యారెట్తో ఆయన తంతాడట, 80 అమెరికాలో పడతాడట. ఇప్పుడు వాస్తవానికి అంబటి రాంబాబు గారు అనేక సార్లు నోటి దూలం ప్రదర్శించారు. చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి ఏ మాట మాట్లాడారు? ఇప్పుడు నిజానికి ఏదో పెమ్మసాని గారు మాటలతో చంపేయగలం మేము మాట్లాడడం స్టార్ట్ చేసి, కానీ మాట్లాడడం మాకు సంస్కారం అంటే వస్తుంది, సంస్కారయుతంగా మాట్లాడాలి. ఆ నీతిలో ఎవరికి ఎక్కువ? పెమ్మసాని గారు మాట్లాడిన ప్రతి మాట వినండి మీరు, అవి పట్టుకోలే. మేము కూడా మాట్లాడితే మాటలతో చంపగలం ఒక మాటతో అనే పదాన్ని పట్టుకున్నారంతే. మరి అదే అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎంత బూతు మాట మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి తల్లి గురించి, గతంలో కొడానానితో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి ఏ రకంగా మాట్లాడిచ్చింది వైసీపీ. మరి ఇదే అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ వీళ్ళంతా కలిసి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి ఏ రకంగా మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాల్సింది అంటే, మనం ఒక పదం వాడేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే మనం కూడా కొన్ని పదాలు పడాల్సి వచ్చింది. మనం జాగ్రత్తగా మాట్లాడితే, ఇప్పుడు నేను పరిశ్రమలు తెచ్చానని చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి, చెప్పుకోనియండి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారా, లేదు మరో కేఏ పాల్లాగా చూస్తారా, అది జనం ఇష్టం, జనం తెలుసుకుంటారు. కానీ నోటి దూర ప్రదర్శిస్తే ఖచ్చితంగా అవతల వాళ్ళు మాత్రం పడరు కదా. నువ్వు తిట్టు మేము పడతాం అనే రకంగా ఉండరు కదా. అవతల వాళ్ళు కూడా వీళ్ళంతా కాకపోయినా వాళ్ళు కూడా ఏదో ఒకటి మాట వదులుతూనే ఉంటారు. అయితే మాట అనేటప్పుడు ఉండాలి. మీ కామెంట్ని జడ్జ్ చేయండి. థ్యాంక్ యూ.